హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎపిసోడ్ అంతా కూడా ఎస్ఎంఈ ఐపీఓస్ క్రేజ్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. సో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ చిన్న చిన్న కంపెనీల ఎస్ఎంఈస్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఐపీఓస్కి వచ్చిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత బై చేయడం కానీ మనకి చాలా ఎక్కువగా ఈ ట్రెండ్ అని కనిపిస్తుందండి. సో ఎంత రిస్క్ తీసుకుంటున్నారంటే, సో దే వాంటెడ్ ఫర్ దిస్ అంటే ఎంత అట్రాక్టివ్గా ఎందుకు అనిపిస్తుందంటే, అసలు ఈ లిస్టింగ్ గెయిన్సే మనకి 100%, 200%. ఇప్పుడైతే క్యాప్ పెట్టారు లిస్టింగ్ గెయిన్స్కి 90% అని ఎస్ఎంఈ ఐపీఓస్కి. బట్ ఆఫ్టర్ దట్ ఆల్సో దే ఆర్ సీయింగ్ అంటే ఒక 1 వీక్లోనే ఒక 100%, 200% రిటర్న్స్ ఇంత క్రేజీగా ఐపీఓ ఈ ఎస్ఎంఈ ఐపీఓ లిస్టింగ్స్ జరుగుతుంటే అంత క్రేజీగానే వీళ్ళు సబ్స్క్రైబ్స్ కూడా అంటే సబ్స్క్రిప్షన్ ఎలా చేస్తున్నారంటే 1000 టైమ్స్ 2000 టైమ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసిన కంపెనీస్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. అలానే లిస్టింగ్ గెయిన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ అంట. సో ఇప్పుడు మనం దీన్ని అంటే ఒక అంటే దేర్ ఆర్ సర్టన్ ఇన్ఫర్మేషన్ అంటే 2022లో మనకి ఈ ఎస్ఎంఈస్ ఆల్మోస్ట్ ఒక 246 కంపెనీస్ విత్ 3500 crore మనీని మన ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినట్లయితే 2023లో 182 కంపెనీస్ వచ్చాయండి ఎస్ఎంఈ ఐపీఓస్. దే హ్యావ్ కలెక్టెడ్ 4500 crores ఆఫ్ మనీ ఫ్రమ్ ఐపీఓస్ ఆఫ్ ఎస్ఎంఈస్ ఐపీఓస్. అండ్ 2024లో 153 ఎస్ఎంఈస్ ఐపీఓస్ వచ్చాయండి. 5000 crores ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ వెరీ రిస్కీ అండి. బట్ పీపుల్ ఆర్ రియలీ బయింగ్ ఇట్ యాజ్ క్రేజీ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం, ఎస్పెషల్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అందరూ కూడా అట్లీస్ట్ 20% వస్తుంది, 40% అయినా వస్తుంది లిస్టింగ్ గెయిన్స్ అనే కాన్ఫిడెన్స్తో ప్రతి ఎన్ఎఫ్ఓ ఎస్ఎంఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. రీసెంట్గా వన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. షానీ ఆటోమొబైల్స్ అనేది రీసెంట్గా అంటే వాళ్ళు యమహా బైక్ సర్వీసింగ్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఢిల్లీలో 2 షోరూమ్స్ ఉన్నాయండి. అండ్ 8 మెంబర్స్ మాత్రమే 8 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎస్ఎంఈ లిస్టింగ్ అనేది అయిందండి 91 రూపీస్కి. సో దాన్ని కూడా 400 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో 4700 crore బిడ్డింగ్ అనేది దీనికి కూడా జరిగింది. అంటే సో బట్ ఫైనలీ ఇట్ హ్యాస్ ఎండెడ్ ఓన్లీ ఎట్ ద ప్రైస్ వాట్ దే హ్యావ్ ఇష్యూడ్. అంటే ఏం గెయిన్స్ అనేవి రాలేదండి. సో రిమెంబర్ దట్ అసలు ఏ కంపెనీ వస్తుంది, వాళ్ళకి ఎక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కసారి మీరు స్టడీ చేయండి. స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నౌ డేస్ ఎవ్రీవేర్ అవైలబుల్ అండి. స్టడీ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం బెటర్గా మనకి అనిపిస్తుందండి. సో అలా కాకుండా మీకు ఈ బిఎస్సి ఐపీఓ ఇండెక్స్ ఎస్ఎంఈ ఇండెక్స్ కూడా ఉందండి. మీరు డైరెక్ట్గా ఇండెక్స్లో మీరు బై చేసుకోవచ్చు. దిస్ ఇండెక్స్ హ్యాస్ గివెన్ 130-140% రిటర్న్స్